సార్ యాజ్ ఐ టోల్డ్ లైక్ 1.4 మిలియన్ కేసెస్ ఏంటి సార్ 2023లో. ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి సార్. ప్రతి 9 మందిలో ఒకళ్ళంటే ఇంక భయమేస్తుంది సార్. ప్రతి ఇంటికి ఒకళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారేమో నెక్స్ట్ ఇయర్ నుంచి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే 1.4 మిలియన్ అంటే 14 లక్షల కేసులు. కొద్ది స్కేరీ థింగ్ ఏంటంటే ఆ 14 లక్షలు అనేటి రిజిస్టర్డ్ కేసెస్ అనమాట. అన్రిజిస్టర్డ్ అంతకంత ఉంటాయి. సో యూ కెన్ సే దట్ 20 లక్షల కన్నా ఎక్కువ కేసులు ఈజీగా ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతుందండి. ఇది వరకు చాలా తక్కువ ఉండేది. 20 years బ్యాక్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకటి ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనేది వినపడేది. ఇప్పుడు ఏంటంటే మనకి రిలేటివ్స్లోనో క్లోజ్ ఫ్రెండ్స్లోనో ఎవరికో ఒకరికి క్యాన్సర్ బారిన పడడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అఫ్ కోర్స్ మిగతా అన్ని కారణాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ లైక్ పొల్యూషన్ ఇవన్నీ ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి మన లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మారిపోయింది. ఒక 25-30 years అంటే ఇంకోటి మన 2 generations ముందు చూసుకున్నా మనం ఇప్పుడు చేసుకున్నా కూడా మన ఫుడ్ హ్యాబిట్సే కాదు, మన మిగతా అన్ని రకాలుగా మనం వేరియస్ వాటికి ఎక్స్పోజ్ అనేది ఎక్కువ అవుతున్నాం మనం. కరెక్ట్ సార్. అది పొల్యూషన్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్ కావచ్చు. ఇట్లా మనము ఎక్కువ ఎక్స్పోజర్ కావడం వల్ల క్యాన్సర్ అనేది ఓవరాల్గా ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే మన ఏజ్ అనేది పెరుగుతుంది. ఇది వరకు యావరేజ్ లైఫ్ స్పాన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35-40 years అండి. ఇప్పుడు 70 years ఇస్తే యావరేజ్ లైఫ్ స్పాన్. మనం ఆడవాళ్ళలో అయితే కొంచెం ఎక్కువ, మగవాళ్ళలో 2 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతమంది లైక్ మా బామ్మలు తాతమ్మలు వీళ్ళంతా లైక్ 90 years 101 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. డెఫినెట్గా ఉన్నారండి. కాకపోతే మీరు యావరేజ్గా చూసుకున్నట్లయితే మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35-40 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయేటోళ్ళు అనమాట. మీరు అప్పుడు వినే ఉంటారు కలరా వచ్చిందని, ప్లేగ్ వచ్చింది, ఊరు చనిపోయారని. ఇట్లా కామన్గా. ఇది కాకుండా ట్యూబర్క్యులోసిస్, ఇవన్నీ రకరకాల వ్యాధుల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. అందుకే యావరేజ్ లైఫ్ స్పాన్ 35 సంవత్సరాలు ఉండేదన్నమాట. పోను ఏమైందంటే మనకి మంచి యాంటీబయాటిక్స్ అనేది అందుబాటులో వచ్చాయి. ప్లస్ మన క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం, ఆ అవేర్నెస్ అనేది పెరిగింది అనమాట. వాటర్ బోర్న్ డిసీజెస్ రావడం తగ్గిపోయినాయి. మంచి యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మరణించడం అనేది తగ్గింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటంటే గుండె జబ్బులు కానీ, క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, క్యాన్సర్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద వస్తాయి అన్నమాట. వీటి వల్ల అనేది మరణం అంటే డెత్ రేట్ అనేది పెరిగింది. దాంట్లో ఆ భాగంలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే మనము యావరేజ్ లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు అన్నాం. అది ఇంకా తక్కువే. ఇంకా యూరోపియన్ అక్కడైతే 80+ ఉంటుంది. మనం 70 సంవత్సరాల్లోనే ఉన్నాము. ఇంకా కూడా పెరుగుతుంది. ఆబ్వియస్గా ఇంకో డికేడ్లో చూస్తే మనం కూడా 75కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఎల్డర్లీ పాపులేషన్ ఉంటుందో, ఎవరైతే అంటే క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్యమైన రిస్క్ ఏజ్ అనమాట. ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. వై సార్? ఎందుకు? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ? మంచి క్వశ్చన్ అడిగారు. జస్ట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే అదొక రకమైన జెనెటిక్ మ్యూటేషన్, జన్యు లోపం అనేది ఉంటుంది అనమాట. సపోజ్ చాలామందికి తెలియదు ఏంటంటే ప్రస్తుతం మీలో కానీ నాలో కానీ కెమెరా పర్సన్స్ ప్రతిరోజు ఒక 10,000 క్యాన్సర్ కణాలనే పుట్టుకొస్తుంటాయి. మనకి తెలియదు, కానీ మన ఇమ్యూనిటీ ఎంత వాటిని కిల్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది దాన్ని టేక్ కేర్ చేసుకుంది. సో అది ఆ ఒక్క చెడు కణాన్ని పెరగకుండా 2, 4, 8 అట్లా కొన్ని లక్షలు కాకుండా ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని అక్కడే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. క్యాన్సర్ వేరియస్ లింఫోసైట్స్ కానీ ఇవన్నీ డిటెక్ట్ చేసి సో ఆ క్యాన్సర్ రాకుండా ముందే దాన్ని ఇచ్చేస్తుంది అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది కదా. సో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవే కాకుండా ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇట్ మైట్ బి ఎనీ ఏజ్. హెచ్ఐవి అనుకోండి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో ఏమవుతుందమ్మా, ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అట్లాగే కొన్ని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో, వాటిలో వేరియస్ చాలా వాటిలో ఏంటంటే ఈ మన ఇమ్యూనిటీ తగ్గడానికి డ్రగ్స్ ఇస్తారనమాట, ఆ రిజెక్షన్ కాకుండా. సో వాళ్ళలో కూడా క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇవే కాకుండా ఇంకోటి అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైతే కిడ్నీ డయాలసిస్ మీద ఉన్నారో, ఈఎస్ఆర్డి స్టేజ్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎక్కువ కాలం పాటు
పాటు ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వేసుకుంటే వాళ్ళలో రిస్క్ అనేది పెరుగుతుంది. ఈ లింఫోమాస్ కానీ లుకేమియాస్ కానీ కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకటి. ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంటంటే ఎవరిలో అయితే మాల్ న్యూట్రిషన్ ఉంటుందో అంటే సరైన పోషక పదార్థాలు తినరో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. Oh So my God. వాళ్ళల్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఒక రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మంచి డైట్ అనేది అందుకే తీసుకోవాలి. డైట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ డైట్ తీసుకోమని అందుకే అనమాట చెప్తుంటాం. సో ఇమ్యూనిటీ హ్యాస్ అ మేజర్ రోల్. ఎస్ అంటే ఎస్ ఇమ్యూనిటీ చాలా మందికి తెలుసు లో ఇమ్యూనిటీ ఉంటే వీక్ అయిపోతారు అని తెలుసు, బట్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు క్యాన్సర్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాం డాక్టర్ గారు. ఎందుకంటే 1.4 మిలియన్ అని డయాగ్నోస్డ్ అని చెప్పారు. ఇంకా డయాగ్నోస్ కానివి ఎన్ని ఉన్నాయో 20 లక్షలని మాట్లాడుకున్నాం మనం. అంటే మన ఇండియా ఏ స్థానంలో ఉంది అసలు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ లో? లక్కీగా మీరు ఆ అబ్సల్యూట్ నెంబర్ తీసుకున్నారు, వాట్ ఎవర్ 15 lakhs అని. అది కానీ మన పాపులేషన్ చూసుకోవాలి. మనం 1.4 140 కోట్ల మందిలో 15 లక్షలు అంటే ఓవరాల్గా మీరు కంపారిటివ్ చేసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఎట్లా కౌంట్ చేస్తారంటే 1,00,000 మంది పాపులేషన్లో ఎన్ని మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అట్లాగా వాళ్ళు మెజర్ చేస్తారనమాట. సో కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్లో కానీ 1,00,000 మందిని తీసుకుంటే వాళ్ళలో ఇన్సిడెన్స్ 200 పైనే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. సో లక్కీగా మన భారతదేశంలో 1,00,000 మందిలో దగ్గర 100 మంది. సో ఆ రకంగా తీసుకుంటే ఓవరాల్గా మీరు రిలేటివ్గా తీసుకుంటే అబ్సల్యూట్ రిలేటివ్ అంటారు. అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టు ఓవరాల్ నెంబర్స్ ఎక్కువ, కానీ మన పాపులేషన్ కూడా ఎక్కువ కదా, బేస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఎస్ కరెక్ట్. వాళ్ళు యావరేజ్ 80+ ఉంటారండి. సో వాళ్ళకి ఇన్సిడెన్స్ 1,00,000 మంది తీసుకుంటే వాళ్ళల్లో 200+ ఎక్కువ మందే ఉంటారు. కొన్ని కంట్రీస్లో 300 కూడా. సో ఆ రకంగా చూసుకుంటే మన భారతదేశంలో కంపేర్ టు చాలా ఈ డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే తక్కువే ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవాలి. సార్ క్యాన్సర్ రేట్స్ ఇంత పెరుగుతున్నాయి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒబేసిటీ కావచ్చు, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కూడా క్యాన్సర్కి దారి తీస్తాయని నేను విన్నాను. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఒబేసిటీ సార్. ఒబేసిటీ ఎంత దారి తీస్తుంది క్యాన్సర్ రావడానికి? డెఫినెట్గా చాలా మంది క్యాన్సర్కి రిస్క్ అనుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ అంటారా, డెఫినెట్గా క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు. కానీ ఒబేసిటీ అనేది చాలా మందికి తెలియదండి. ఓకే. ఒబేసిటీ వల్ల కొన్ని క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ. ఆడవాళ్ళలో తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ అంటారు. వీటికి రావడానికి ఒబేసిటీ ఒక కారణం. మగవాళ్ళలో తీసుకుంటే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికీ రావడానికి డెఫినెట్గా ఒబేసిటీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఓకే. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే ఒబేస్గా ఎవరైతే ఉంటారో ఆ మహిళల్లో ఆ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూట్రైన్ క్యాన్సర్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. ఇంకోటి ఒబేసిటీ అనేది ఏమవుతుందంటే కొద్దిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే కొద్దిగా టైప్ 2 డయాబెటీస్ అంటారు కదా, వాళ్ళలో ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది ఒకటి షుగర్ తగ్గించడానికి ఒకటి ఇన్సులిన్ కారణము, ఇంకోటి ఏంటంటే అది గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. కణాలు పెరగడానికి అది ఆ ఇన్సులిన్ అనేది ఇచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కణాలు ఎక్కువ పెరుగుతుందో రొమ్ములో కానీ వేరియస్ ఆర్గాన్స్లో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ఆల్కహాల్ కానీ, టొబాకో వీటితో పాటు చెప్తుంటాం అనమాట, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి. మంచి డైట్ ఇన్ ది సెన్స్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. బయట ఏదైతే అవి ఉంటాయో అవి అవాయిడ్ చేసుకుని ఇంట్లో ఏది వండుకుంటామో అవి ఎక్కువ తీసుకోండి.